ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన వారలారా, మరి రేపటి నుంచి మనకి లెంట్ డేస్ ప్రార్థనలు ప్రారంభమవుతాయి. కాబట్టి రేపటి నుంచి ప్రతిరోజు ఈ స్తుతి నైవేద్యం సమయంలోనే లెంట్ డేస్ యొక్క ప్రత్యేకమైన ఆరాధన జరుగుతుంది. మీ అందరినీ కూడా దయవించి అందరూ పాదపంపులు పొందండి. లెంట్ డేస్ ప్రార్థనలు చాలా ఆశీర్వాదకరమైనవి. సిలువను గూర్చిన వార్త నశించిపోయే వారికి వెరితనంగానే మనకైతే ఎంతో శక్తి అని చెప్పబడుతుంది. కాబట్టి సిలువలో యేసయ్యను గూర్చిన ఆ త్యాగాన్ని గూర్చి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. కాబట్టి ఆదివారాలు సిలువ వాక్యం ఉంటుంది. అలాగే ప్రతిరోజు ఈ హెచ్ఎఫ్ నుంచి అనేక మంది రోజుకొకరు వాక్యాన్ని బోధిస్తారు. చక్కని సిలువ గీతాలు వినిపించబడతాయి, సిలువను గూర్చిన ధ్యానములు వినిపించబడతాయి. కాబట్టి మీరు అందరూ కూడా ఉదయం 6 గంటలకే ఇదే సమయంలో ప్రతిరోజు మీ కుటుంబం అంతా కూడా కూడుకొని సరిగ్గా 7 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరూ పాదపంపులు పొందండి, దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. కాబట్టి ఉపవాసాలు ఎవరైనా ఉండాలనుకుంటే ఉండొచ్చు, అది మీ ఇష్టం. కాబట్టి మీ యొక్క డెడికేషన్ బట్టి మీరు ఏ విధంగా ఉపవాసాలు ఉండాలనుకుంటున్నారో అటు రీతిగా ఉపవాసంలో ఉండొచ్చు. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోమని చక్కగా ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఈ యొక్క లెంట్ డేస్ ప్రత్యేకమైన ప్రార్థన మీరు అందరూ కూడా పాదపంపులు పొంది దైవాశీర్వాదాలు పొందాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. దేవుని వాక్యంలో 119వ కీర్తన 65, 66, 67 వచనాల మట్టుకు మనం ధ్యానం చేద్దాం. యెహోవా, నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచి ఉన్నాను. మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పుము. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ఈ వాక్యం ద్వారా నీ బిడ్డలందరితో మాట్లాడండి, కృపదయ చేయండి, దీవించండి. వారికి ఉన్న ప్రతి ఇబ్బంది నుంచి విడుదల, అనారోగ్యం నుంచి విడుదల, శ్రమ నుంచి విడుదల దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ యొక్క వచనాల్లో నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. నీ సేవకునికి నువ్వు మేలు చేసి ఉన్నావు ప్రభా. కారణం ఏంటంటే నువ్వు మాట ఇచ్చావు. సేవకులకే కాదు, విశ్వాసులకు కూడా, క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, దేవుని మాటని ఇస్తున్నాడు. మనం కష్టంగా ఉండేటప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడి నీకు ఇలా చేస్తాను, నువ్వేం కంగారు పడవద్దు, భయపడవద్దు అని చెప్తాడు. చూసారా, అదే మాట. ఆ మాట తప్పకుండా దేవుడు ఏం చేస్తాడంటే నెరవేరుస్తాడు. నెరవేర్చి కీడును తొలగించి మేలును కలగజేస్తాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు కష్టాలు ఇప్పుడు ఉన్నాయా? ఈ కష్టాలు తొలగిపోతాయి. తప్పకుండా దేవుడు నీకు మేలులు అనుగ్రహిస్తాడని విశ్వసించు. ఇక్కడ అంటున్నాడు, నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఉంచి ఉన్నాను. దేవుని యొక్క ఆజ్ఞల యందు మనం నమ్మిక ఉంచాలి. ఈ ఆజ్ఞలు పాటిస్తే నాకు దీవెన దేవుడు ఇస్తాడు అని. దేవుని యొక్క మాటను పాటించడం వల్ల దేవుని ప్రేమను మనం పొందుకుంటామని మనం నమ్మిక ఉంచాలి, విశ్వసించాలి. దేవుడు వాక్యమును పాటించే వ్యక్తులంటే ఆయనకి ఇష్టం. కాబట్టి ఆయన అందరినీ ప్రేమించి ప్రాణమైతే పెట్టాడు, రక్తం చిందించాడు. అయితే ఆయన రక్తంలో కడగబడిన మనము ఆయన ఆజ్ఞల ప్రకారంగానే జీవిస్తే ఆయన తప్పకుండా మనల్ని ప్రేమించి మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మంచి వివేచన, మంచి జ్ఞానము నాకు నేర్పుము. దేవుని ఆజ్ఞలు మనకేం కలగజేస్తాయి? దేవుని వాక్యం మనకేం కలగజేస్తాయంటే వివేచనను, తెలివిని కలగజేస్తాయండి, జ్ఞానమును కలగజేస్తాయండి. వివేచన అంటే మంచేదో చెడ్డేదో. వివేచన అనేది ఒక వరం అని దేవుడిచ్చే కృపావరాల్లో ఉంటుంది. వివేకము, వివేచన
మంచి ఏదో చెడ్డేదో మనలో తెలుసుకునే జ్ఞానమే వివేచన వరం. మంచి ఏదో చెడ్డేదో తెలియకే చాలా మంది పాడైపోతున్నారు. కాబట్టి వివేచన తెలుస్తుంది దేవుని వాక్యాన్ని ప్రేమించడం వల్ల. జ్ఞానమును దేవుడు మనకి ఇస్తాడు దేవుని ప్రేమించడం వల్ల. వాటిని మనకి నేర్పిస్తాడు మనం అడిగితే. హల్లెలూయా. నీకు వివేచన కావాలా, దేవుణ్ణి అడుగు. జ్ఞానము కావాలా, దేవుణ్ణి అడుగు. తెలివి కావాలా, దేవుణ్ణి అడుగు. ఈ లోకంలో ఎలా బ్రతకాలో, ఎలా చదువుకోవాలో, ఎలా ఉద్యోగం చేయాలో, ఎలా వ్యాపారం చేయాలో, ఎలా భక్తి చేయాలో అన్ని దేవుడు నేర్పిస్తాడు. హల్లెలూయా. ప్రియమైన వారులారా, దేవునికి మనం లోబడితే, దేవుని మాటను మనం ప్రేమిస్తే ఆయన మనకు అన్ని నేర్పిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని. ఇక్కడ చూడండి, శ్రమ కలగక మునుపు త్రోవ విడిచాడట. శ్రమలు లేవు, చక్కగా సుఖంగా ఉంది జీవితం. హాయిగా చర్చికి వెళ్తున్నాడు, అన్ని పాటిస్తున్నాడు, కానుకలు ఇస్తున్నాడు, వాక్యాన్ని ప్రతిరోజు చదువుకుంటున్నాడు, రోజు ప్రార్థన చేసుకుంటున్నాడు. శ్రమలు లేవు, చక్కగా ఉన్నాయి. కానీ శ్రమ కలగక మునుపు అంటే ఇలా హాయిగా ఉంటున్న జీవితంలో సాతానుడు ఏం చేశాడంటే నిన్ను త్రోవ తప్పించాడు. సాతాను త్రోవలోనికి నువ్వు వెళ్ళిపోయావు. శ్రమలు ఉన్నప్పుడు కాదు, శ్రమలు ఉన్నప్పుడు మంచి భక్తి చేశాడు, దేవుడు దీవించాడు, మంచి భక్తి చేస్తున్నాడు. ఈలోగా శ్రమలు లేవు, హాయిగా ఉంది ప్రాణం. ఈలోగా దారి తప్పిపోయాడట. చూడండి, ఈ రోజున చాలా మంది మంచి స్థితి ఉంటున్నప్పుడే దారి తప్పిపోతున్నాడు. కష్టాలు బాగా ఉండేటప్పుడు దేవునితో చక్కగా ఉంటున్నారు కొంతమంది. కానీ ఏ శ్రమ లేదు, దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, మనకు తృప్తినిచ్చాడు, కావలసిన ప్రతి ఈవులు ఇచ్చాడు. అలాంటి పరిస్థితుల్లో, బాగుంది అనుకున్న పరిస్థితుల్లో, ఈ లోకానుసారమైన దీవులన్నీ పొందుకున్నాం అనుకున్న పరిస్థితుల్లో ఆత్మీయంగా త్రోవ తప్పిపోతున్నారు. విచారణ. దావీదు కూడా చక్రవర్తి అయ్యాడు, ఎన్నో శ్రమలు అంతకుముందు పొందాడు. అప్పుడు భక్తి బాగానే ఉంది, హాయిగా ఉన్నాడు, చక్రవర్తి అయ్యాడు. యుద్ధం వస్తే అందరిని పంపించేసి మేడెక్కి ఒక స్త్రీ వ్యామోహంలో పడిపోయి పాపం చేశాడు. చూసారా, శ్రమ కలగక మునుపు, శ్రమలు లేనప్పుడు మనుషులు తప్పిపోతున్నారు. ప్రియమైన వాళ్ళారా, జాగ్రత్త. శ్రమలు ఉన్నా, శ్రమలు లేకపోయినా దేవునితో సహవాసం జాగ్రత్తగా ఉండాలి. త్రోవ తప్పడానికి వీలు లేదు. ఇక్కడ అంటున్నాడు, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. త్రోవ తప్పిపోయాడు, మళ్ళా దేవుని కృపను బట్టి త్రోవలోనికి వచ్చాడు. ఇప్పుడు నీ వాక్యాన్ని బట్టి నేను బ్రతుకుచున్నాను. హల్లెలూయా. దేవుడు మన చేయి విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి మనం శ్రమలో ఉన్నప్పుడు, మళ్ళా మనం ప్రార్థన చేసుకున్నప్పుడు శ్రమ నుంచి విడుదల పొందుతాం, దేవునితో చక్కగా నడుస్తాం. హల్లెలూయా. అయితే శ్రమ కలగక మునిపే నువ్వు తప్పిపోవడానికి వీల్లేదు. దేవుని మార్గంలో చక్కగా నడవాలి, అది నేర్చుకోవాలి. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని, ఈ వాక్యం ఇచ్చున్న ప్రతి ఒక్కరికి ఈ వాక్యం అర్థమై చక్కగా జీవించే భాగ్యం దయచేయమని, నీ వాక్యంలో నడిచే భాగ్యం దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కె రమణి గారిని దేవుడు దీవించి మంచి ఆరోగ్యమును వారికి ఇచ్చి, ఇంకనూ వారి జీవితంలో అనేక మేళ్లు ఉపకారాలు దేవుడు చేస్తూ వారిని బ్లెస్ చేయను గాక. గాడ్ బ్లెస్ యూ. సత్యముతో ఆరాధించెదను యేసయ్యా, నిన్ను కీర్తించెదను. పూర్ణ మనసుతో ఏకాగ్రతతో నిన్ను ధ్యానించెదను యేసయ్యా, స్తుతినే పాడెదను.